ఇస్ రాజేష్ శర్మ. ప్రభుత్వం తెలంగాణను ఒక గ్రోత్ కారిడార్గా చేయడానికని కొన్ని నెలల క్రితం ఒక నిర్ణయం తీసుకుంది. మొత్తం తెలంగాణని అంటే హైదరాబాద్ కోర్ ఏరియాను క్యూర్ అని, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతాన్ని పెరి అర్బన్ ఏరియాగా పరిగణిస్తూ ప్యూర్ అని, ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుకు అవతల వైపు ఉన్నదంతా రేర్ అని ఒక మూడు విడతలుగా అంటే మూడు ఫేసులుగా మార్చారు వీటిని. దీనికి అనుగుణంగా రకరకాల స్టెప్స్ వేస్తామని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ తర్వాత దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. కొన్ని నిర్ణయాలు మనకు బయట కనిపిస్తున్నాయి, కొన్ని ఏమో అండర్ కరెంట్ లాగా వెళుతున్నాను పరిస్థితి. ఎందుకు అలాంటివి అంటే కొన్ని ఏరియాల్లో భూసేకరణ అనే పదం ఎత్తగానే టక్కన ఒక్కసారి విపక్షాలు ప్రిపేర్ అయ్యి కొంత జనాల్ని రెచ్చగొట్టడం అలాంటి కార్యక్రమాలకు చేపడుతున్నాయి. కాబట్టి స్లోగా కొన్నింటిని బహిరంగ ప్రకటన లేకుండా భూసేకరణకు సింపుల్గా నోటిఫికేషన్స్ ఇస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్గా ఇవాళ పేపర్లో అంటే మార్చ్ 5 పేపర్లో చూస్తే మనకు కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర దాదాపు 11,000 పైగా చదరపు గజాల స్థలాన్ని సేకరిస్తున్నారు అక్కడ. ఎందుకంటే ఇటు అమీర్పేట వైపు నుంచి మియాపూర్ వైపు, మియాపూర్ నుంచి అమీర్పేట వైపు 3 లైన్స్ ఫ్లైఓవర్స్ అక్కడ కన్స్ట్రక్షన్ కాబోతున్నాయి. మనకు తెలుసు, అంటే ఆ రూట్లో రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ వై జంక్షన్ దగ్గర ఏ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది అనేది. మనం అటు కూకట్పల్లి నుంచి వస్తుంటే దాదాపు ఆ మెట్రో ఉంటుంది, హైపర్ మార్కెట్ మెట్రో అవతలి వరకు ఆగిపోతుంది. ఇటు బాలనగర్ వైపు నుంచి వెళ్తుంటే కూడా చాలా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దాకా ఆగిపోతూ ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితిని అవాయిడ్ చేయడానికి గవర్నమెంట్ స్లోగా ముందుకెళ్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, లేటెస్ట్గా ఈ ప్యూర్ ఏరియాను అంటే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో పెరి అర్బన్ ఏరియా, దీన్ని ప్యూర్ పేరిట డెవలప్ చేస్తున్నారు. ఈ మధ్యలో ఎలాంటి కార్యక్రమాలను చేపట్టబడుతున్నారనే దానికి 2 కీలకమైన అప్డేట్స్ వచ్చాయి. ఆ 2 కీలకమైన అప్డేట్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి తోడు ఆ ప్రాంతంలోనే అంటే ఈ ప్యూర్ ప్రాంతంలోనే రాబోతున్న ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. సో ఈ 3 అంశాలకు సంబంధించిన సారాంశంతో ఇన్ఫర్మేషన్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు, ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ల్యాండ్స్ ఎకరాల్లో తీసుకుంటామంటే నేను దాదాపు వద్దు అని చెప్తుంటాను. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం భూసేకరణ చేస్తే ఎలా ఇబ్బంది పడతారు మీరు, దానికి ప్రిపేర్డ్గా ఉంటే ఎకరాల్లో తీసుకోండి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే 2 రకాలుగా పట్టా ల్యాండ్స్ విషయంలో ప్రభుత్వం 2 విధానాలను టేకప్ చేస్తుంది. ఒకటి, ఇంత ప్రైస్ అని ఫిక్స్ చేసి అవుట్రైట్గా తీసుకోవడం, లేదా ల్యాండ్ పూలింగ్ లాగా తీసుకొని ఎక్కడో చోట డెవలప్ చేసిన లేఅవుట్లో ఎక్కడో చోట వీళ్లకు ఎకరానికి అంటే 1 ఎకరం ఇచ్చిన వారికి ఇన్ని గజాలు 1,400 గజాలు ఇవ్వాలని చెప్పి కూడా గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంది. ఆ రకంగా ముందుకెళ్తున్న పరిస్థితి. అందుకే నేనేం చెప్తానంటే, అక్కడ మీరు ఎకరాల్లో తీసుకుంటే మీరు దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎంత వస్తే చాలు అని అనుకున్న వాళ్ళు, డెవలప్మెంట్కి పోతే మాకు 1,400 గజాలు వస్తే చాలు అనే ఆలోచన ఉన్న వాళ్ళు తీసుకోమని చెప్తూ ఉంటాను. ఇది కాకుండా ఇప్పుడు నేను ఇవాళ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఏంటి అంటే, ఫస్ట్ ఫేజ్ భూసేకరణ జరిగిన ఏదైతే ఏరియాస్ ఉన్నాయో అంటే పంజాగూడ, బేగరి కంచ, కుర్మిద్ద తాండా, తాడిపర్తి, నానక్ నగర్, నక్కర్త మేడిపల్లి, ఈ ఏరియాలో మనకు ఫస్ట్ ఫేజ్ దాదాపు 14,000 ఎకరాలు సేకరించినారు. అయితే దాంట్లో కొంత 400-500 ఎకరాల విషయంలో ఇంకా స్టిల్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ మాత్రం 13,440 ఎకరాలకే మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి దానికి సంబంధించిన రోడ్లు కానీ, ఆ తర్వాత అక్కడ ఉన్న చెరువులు కుంటలు ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేస్తూ బ్లూ ఏరియాస్ కానీ, ఆ తర్వాత రోడ్లు అన్నీ వేసిన తర్వాత మిగిలిన భూభాగాన్ని కంపెనీలకు కేటాయించే రకంగా రెడీ చేసి పెట్టుకుంది. కొన్ని కంపెనీలకు ఆల్రెడీ మ్యూటేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. అంటే ఈ భూసేకరణ చేసిన ల్యాండ్స్ని ప్రభుత్వం TGIIC చేతిలో పెడుతుందన్నమాట. ఆ TGIIC తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కంపెనీలకు కేటాయిస్తారు. ఆ కంపెనీలకు మ్యూటేట్ చేస్తుందన్నమాట. సో ఈ 7-8 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రామాలకు సంబంధించిన విత్ ఇన్ ద రెవెన్యూ లిమిట్స్ ఉన్నవి. అంటే ఒక పదం సూటబులో కాదో కానీ నేను వాడుతున్నాను. గ్రామ కంఠం భూములను, విలేజ్ లిమిట్స్లో ఉన్న భూములను కొంత మినహాయించారు, కొంత తీసుకున్నారు, కొంత మినహాయించారు. ఫర్ ఎగ్జాంపుల్ నక్కర్త మేడిపల్లి ఉంది. నక్కర్త మేడిపల్లికి సౌత్ సైడ్ ఏదైతే కుర్మిద్ద రిజర్వ్ ఫారెస్ట్ ఉందో అటువైపు మ్యాక్సిమం ల్యాండ్స్ తీసుకున్నారు. నక్కర్త మేడిపల్లికి నార్త్ సైడ్ మాత్రం తీసుకోలేదు. విలేజ్ లిమిట్స్లో ఎంతవరకు తీసుకున్న అవకాశం ఉందో అంతవరకు తీసుకున్నారు. సో ఇక నక్కర్త మేడిపల్లి విలేజ్ లిమిట్స్లో భూసేకరణకు ఛాన్స్ లేదని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఇటీవల కొంతమంది మనకు తెలిసిన మిత్రులు సంప్రదిస్తే ఆ మాట చెప్పారు.
సో ఆ రకంగా కుర్మిద్ద గ్రామ పరిధిలో కానీ, తాడిపర్తి గ్రామ పరిధిలో కానీ, నానక్నగర్ గ్రామ పరిధిలో కానీ, నక్కర్తమేడుపల్లి గ్రామ పరిధిలో కానీ ఒకవేళ మీరు ఎకరాల్లో తీసుకుంటే అలాంటి ల్యాండ్ తీసుకోండి, సూటబుల్. ఎకరాల్లో తీసుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఒక 1.5 పైనే ఉంది అక్కడ ఎకరం, 1.5 పైన పలుకుతుంది ఆ ఏరియాలో. సో అంత బడ్జెట్ లేదు అనుకున్న వాళ్ళు ఫామ్ ప్లాట్స్ కూడా తీసుకోవచ్చు. అది జస్ట్ విత్ ఇన్ ద లిమిట్స్ ఉన్నవి మాత్రమే. నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, ఏదో ఆషామాషిగా చెప్పి వదిలేసే రకం కాదు నేను. ఇంతకుముందు కూడా ఒక ఫామ్ ప్లాట్ వెంచర్ను ప్రమోట్ చేశాను నేదునూరు దగ్గర. అది కూడా విలేజ్ లిమిట్స్లో ఉంది కాబట్టే ప్రమోట్ చేశాను. విలేజ్ లిమిట్స్లో లేని వాటికి నేను ఫామ్ ప్లాట్స్ వద్దనే చెప్తాను. ఎందుకు విలేజ్ లిమిట్స్ అంటే, మీరు దాన్ని గుంటల్లో తీసుకున్న, 1 గుంటనా, గుంటన్నరనా, 2 గుంటలా, 3 గుంటలా, 5 గుంటలా, 10 గుంటలా, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు తీసుకోగలిగితే, ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి కనుక మీరు తీసుకోగలిస్తే వాటిని ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఆ వెంటనే నాలా కన్వర్షన్ చేసుకునే స్కోప్ ఉంటుంది, ఎందుకంటే అది విలేజ్ లిమిట్స్లో ఉంది కాబట్టి. సేమ్ టైం ఈ పర్టికులర్ ఏరియా, ఈ 5-6 గ్రామాలకు సంబంధించి ఇక భూసేకరణ విలేజ్ లిమిట్స్లో చేసే అవకాశం లేదు కాబట్టి మీకు ఆ ప్రమాదం కూడా లేదు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చిన్న సలహా ఇస్తున్నాను. ఎవరైనా అంటే నిన్ను కాంటాక్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేరుగా చెప్పలేను కాబట్టి నా వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక ఇవాళ ఈ వీడియోలో 3 అంశాలని చెప్పాను కదా. ఈ ప్యూర్ ఏరియాకు సంబంధించిన 2 డెవలప్మెంట్స్ చెప్తాను, రోడ్లకు సంబంధించి, అదే రకంగా కారిడార్లకు సంబంధించి చెప్తాను. కానీ చివరిలో ఫ్యూచర్ సిటీ రిలేటెడ్లో కూడా ఒక డెవలప్మెంట్ జరిగింది, అది నేను చివరిలో చెప్తాను. ముందు ఈ 2 అంశాలను నేను టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. కొంత అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే లెంతీగా అవ్వడం కూడా కొంత బాగుండదు కాబట్టి. సో ప్యూర్ మధ్య గ్రీన్ బెల్ట్ అనేది లేటెస్ట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్యూర్ రేర్ ప్రాంతాల్లో ప్యూర్ రీజియన్ల మధ్య, అంటే ఔటర్ రింగ్ రోడ్కు, రీజనల్ రింగ్ రోడ్కు మధ్య ప్రాంతంలో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని లేటెస్ట్గా డిసిజన్ తీసుకుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫ్యూచర్ సిటీ ప్లాట్లు చూపిద్దామని వెళ్ళినప్పుడు ఎక్కువసార్లు నేను నాగార్జున సాగర్ రోడ్ వైపు వెళ్తాను, ఎందుకంటే నేను ఇంప్రెస్ అయింది నాగార్జున సాగర్ రోడ్డు వైపే. ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ దాదాపు 30,000 ఎకరాలలో రాబోతున్న ఫ్యూచర్ సిటీ నాగార్జున సాగర్ రోడ్డు వైపే ఉంటుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. నాకు సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రతన్ టాటా రోడ్డుకు లెఫ్ట్ సైడ్, నాగార్జున సాగర్ రోడ్డుకు రైట్ సైడ్ ఎక్కువ, కొన్ని చోట్ల లెఫ్ట్ సైడ్ కూడా. సో ఇది ఉంటుందని చెప్పాను. మధ్యలో మరి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి దాదాపు యాచారం దాకా ఎందుకు కంపెనీలకు భూసేకరణ చేయట్లేదు అని నన్ను చాలామంది అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి చెప్తాను, అక్కడ మధ్యలో 2 రిజర్వ్ ఫారెస్ట్లు ఉంటాయి, ఒకటి నోముల రిజర్వ్ ఫారెస్ట్, రెండవది గునుగల్ రిజర్వ్ ఫారెస్ట్. ఇప్పుడు వాటికి సంబంధించి ఇప్పుడు నేను అప్డేట్ క్లియర్గా ఎందుకు ఆ ఏరియాని వదిలిపెట్టింది అని చాలామంది నాతో మాట్లాడుతుంటారు, ట్రావెల్ చేస్తుంటారు, నేను చెప్పింది నమ్మినట్టే బిహేవ్ చేస్తుంటారు, ఆ తర్వాత మళ్ళీ లోపల ఏదో చేస్తుంటారు. సో అలాంటి వారికి ఇది కనువిప్పవుతుంది. ఏంటంటే, గ్రీన్ బెల్ట్ ఏర్పాటుతో బహుళ ప్రయోజనాలు సమకూర్చనున్నాయి. ఈ పరిధిలోకి అందుబాటులోకి వచ్చే 1,10,000 ఎకరాల భూముల్లో చెరువులు, ఆక్వాకల్చర్, అగ్రి బిజినెస్ వంటి వ్యాపారాలను చేపట్టే రకంగా ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకు అంటే, ఆ కన్జర్వేటివ్ అండ్ రిజర్వ్ ఫారెస్ట్లను డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా కానీ, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు లీజుకి ఇవ్వడం ద్వారా కానీ పచ్చదనాన్ని పెంపొందించి ప్రాంతీయ రింగ్ రోడ్డు అంటే రీజనల్ రింగ్ రోడ్డు లోపల సకాలంలో వర్షాలు పడే రకంగా ఒక పర్యావరణమైన సమతుల్యత పాటించే రకంగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రింగ్ రోడ్డుపై వాహనాల కాలుష్యం ముప్పు నుంచి తప్పించుకోవచ్చని, అంటే దీనికి సంబంధించి ఏం చేస్తున్నారంటే, కొంత హైదరాబాద్ పర్యావరణ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు, రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ కొంతమంది వర్కౌట్ చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు రిటైర్డ్ ప్రొఫెసర్ కేఎం లక్ష్మణ్ రావు ఒక ప్రతిపాదనలు ప్రిపేర్ చేస్తే దాన్ని గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటుంది. ఓఆర్ఆర్ చుట్టూ అంతగా గ్రీన్ బెల్ట్ లేకపోవడం, నివాసాలు, పరిశ్రమలు పెరిగిపోతూ ఉండడంతో కాలుష్యం అధికమవుతుంది. కాబట్టి ఆ ఏరియా దాటిన వెంటనే ఉన్న కన్జర్వేటివ్ ఏరియాస్, అదే రకంగా రిజర్వ్ ఫారెస్ట్లను ప్రొటెక్ట్ చేసే రకంగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అందుకే అక్కడ ఆ రూట్లో, సాగర్ రూట్లో వెళ్ళినప్పుడు మనకు ఆ 2 నోముల అండ్ గునుగల్, వాటిని డిస్టర్బ్ చేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఇటు శ్రీశైలం వైపు వెళ్తుంటే కూడా లేమూరు, ఆ ఏరియాలో కూడా 2 రిజర్వ్ ఫారెస్ట్లు ఉంటాయి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఆ ఏరియాని వదిలిపెట్టి ఆ తర్వాత ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తుంది ప్రభుత్వం. ఎందుకు దూరం, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వస్తుందా, ఎన్నేళ్ళు పడుతుంది అని కొంతమంది బ్రెయిన్లెస్ ఆలోచనలు చేస్తుంటారు. హైదరాబాద్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ సిటీ దాకా ఎక్స్పాండ్ అవ్వడానికి ఎన్నో ఏళ్ళు పడుతుందట. ఉండకతను అంటున్నాడు, అయ్యా స్వామి, ఆ మధ్యలో ఉన్న ప్లేస్ అలాగే ఉంటుంది స్వామి, ఆ అడవులను డిస్టర్బ్ చేయరు, గ్రీన్ ట్రిబ్యునల్ వర్డిక్ట్ ఉంది వాటిని డిస్టర్బ్ చేయొద్దని. అందుకోసమే ఆ ప్లేస్ని వదిలిపెట్టి అక్కడ ప్యారలల్ సిటీ చేస్తున్నారు. అక్కడ ఒక ప్యారలల్ సిటీ డెవలప్ అవుతుంది, ఇక్కడ నుంచి అక్కడికి సిటీ ఎక్స్పాండ్ అవ్వడం కాదు. అది అర్థం కాదు చాలామందికి, బట్ వాళ్ళ బ్రెయిన్ కొద్దిగా చిన్నగా ఉంటుంది. లేకపోతే అదేదో సినిమాలో చిరంజీవి అంటారు చూడు, ఇక్కడ ఏదో చిన్న మీద చితికి అట్లా ఉంటుందేమో. ఓఆర్ఆర్
త్రిబుల్ ఆర్ మధ్యలో గ్రీన్ బెల్ట్ వల్ల ప్రయోజనాలు భవిష్యత్తులో బాగుంటాయని ఈ ప్రొఫెసర్ లక్ష్మణరావు అభిప్రాయపడుతున్నారు. ఔటర్ ప్రాంతీయ రింగ్ రోడ్డు మధ్యలో 110 ప్రాంతాలను హరిత జోన్లుగా ఏర్పాటు చేయాలన్నది ఫస్ట్ టార్గెట్. మొత్తం సిటీ చుట్టుపక్కల అష్టదిక్కులా చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య 110 ప్రాంతాలను గ్రీన్ బెల్ట్ అంటే హరిత జోన్లుగా, గ్రీన్ జోన్స్గా ఎంపిక చేస్తున్నారు, డెవలప్ చేస్తారు. 1,10,000 ఎకరాలను 110 గ్రీన్ జోన్లుగా విభజిస్తే ప్రతి 3.5 కిలోమీటర్లకు ఒక గ్రీన్ బెల్ట్ వస్తుంది, హరిత జోన్ వస్తుంది. ఆక్వా, అగ్రి బిజినెస్, చెట్లతో ప్రతి ప్రాణవాయువు కేంద్రంగా ఇది మార్చే రకంగా ప్లాన్ చేస్తున్నారు. దానికి తోడు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా దీంట్లో మెన్షన్ చేశారు, క్లుప్తంగా చెప్తారు. మళ్ళీ దీంట్లో అప్డేట్ అయితే లేదు, జస్ట్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి తప్ప ఎక్కడి నుంచి అలైన్మెంట్, ఎప్పుడు కన్స్ట్రక్షన్ ఇంకా రాలేదు, నన్ను అడగదు, వచ్చినప్పుడు చెప్తాను. ప్రాంతీయ రింగ్ రోడ్డు స్వరూపం ఎలా ఉంటుంది? నిర్మాణ వ్యయం 35,000 కోట్లు దాటుతుంది. రింగ్ రోడ్డు పొడవు 360 కిలోమీటర్లు. అనుసంధానం దాదాపు 24 అర్బన్ క్లస్టర్లు, 208 గ్రామాలు లింక్ అవుతాయి. దక్షిణ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ రింగ్ రోడ్డు ప్రధాన రహదారిగా మారుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి చౌటుపల్లి, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమన్గల్, చెవెళ్ళ, శంకరపల్లి, సంగారెడ్డి, ఇట్లా ఈ ప్రాంతాలు. తర్వాత ఉత్తర ప్రాంతానికి సంబంధించి కూడా గజ్వేల్, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, యాదాద్రి అండ్ ప్రజ్ఞాపూర్, భువనగిరి మీదుగా ఇది చౌటుపల్లి దాకా వస్తుంది అనేది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇది ఒక పాయింట్. ఇక రెండో పాయింట్, రేడియల్ రోడ్లకు సంబంధించిన ప్రణాళిక. ఈ ప్యూర్ ఏరియాలో అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రత్యేక మాస్టర్ ప్లాన్కు ప్రణాళిక షురువైంది. భవిష్యత్ అంతా ఓఆర్ఆర్, త్రిబుల్-ఆర్ చుట్టూ కేంద్రీకృతం కానుండడంతో అందుకు అనుగుణంగా హెచ్ఎండిఏ ప్రణాళికలు రూపకల్పన చేస్తుంది. ప్రస్తుతం ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్-ఆర్ వరకు 10 రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమవుతుంది. మొత్తం 10 రేడియల్ రోడ్స్. యాక్చువల్ చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ స్టెప్ బై స్టెప్ వేస్తున్నారు, అన్నీ ఒకేసారి రావు. ఎప్పుడైతే రేడియల్ రోడ్ అనౌన్స్ చేశారో మా దగ్గర నుంచి రేడియల్ రోడ్డు అని కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలు టోకరా కొడుతున్నాయి కస్టమర్లకి. నిజానికి వాటిలో జెన్యూన్గా వచ్చేవి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు మా దగ్గర నుంచి రేడియల్ రోడ్ అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నది ఏదైనా ప్రూఫ్ అడిగితే ఎవరు చూపించడం. సో 10 రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఓఆర్ఆర్ రావిర్యాల ఇంటర్ ఎక్స్చేంజ్, ఇది మనకు తెలుసు, రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఆకుతోటపల్లె వరకు రీజనల్ రింగ్ రోడ్ దాకా మనకు 44 కిలోమీటర్ల డిస్టెన్స్తో గ్రీన్ ఫీల్డ్ రతన్ టాటా రోడ్డు కన్స్ట్రక్షన్ చాలా శరవేగంగా సాగుతుంది. లిటరల్గా నిన్న కూడా ఒక మిత్రుడు గ్రౌండ్ నుంచి వీడియోస్ పంపించాడు. ఎక్సలెంట్ వర్క్, శరవేగంగా జరుగుతుంది. అది నిజం చెప్పాలంటే 1.5 ఇయర్లో పూర్తవుతుంది, 100% పూర్తవుతుంది. రేడియల్ రోడ్డును నిర్మిస్తున్నారు. తొలి దశ పనులు ప్రారంభమయ్యాయి, మలి దశ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇంకొక వైపు ఇది కాకుండా ఇంకోటి బుద్వేల్ లేఅవుట్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా కోస్గి వరకు 2వ రేడియల్ రోడ్డు ప్రణాళిక సిద్ధమైంది. బుద్వేల్ వద్ద దాదాపు 400 కోట్ల రూపాయలతో ఓఆర్ఆర్ పైన భారీ ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తుంది. ట్రంపెట్ నిర్మిస్తున్నారు. రాజేంద్ర నగర్ వైపు నుంచి ఎయిర్పోర్టుకు, ఇతర ప్రాంతాలకు సులువుగా వెళ్ళడానికి ఇది తీర్చిదిద్దుతున్నారు. వచ్చే 2-3 ఏళ్లలో ఈ డిపిఆర్ రోడ్లు మొత్తం 10 రేడియల్ రోడ్లను పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. డిపిఆర్ రెడీ అవుతున్నాయి. వచ్చే 3 ఏళ్లలో అంటే రేవంత్ రెడ్డి గారు ఈ టర్మ్లోనే ఈ 10 రేడియల్ రోడ్లు పూర్తి చేయడానికి. ఏ 10 అనేది ఒకసారి డీటెయిల్గా తీసుకోవాలి మనం. 2 అయితే నేను చెప్పాను, ఒకటి రతన్ టాటా రోడ్డు, 2వది కోస్గి వరకు వెళ్ళే రోడ్డు. ఇది వరకు జరుగుతుంది అక్కడ ఆల్రెడీ. దాదాపు నగరంలో 80 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. ఐటీ కారిడార్లో గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుంటున్నారు. మరో బెంగళూరు మాదిరిగా మారకముందే ఔటర్ త్రిబుల్-ఆర్ చుట్టూ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, లాజిస్టిక్స్ హబ్లు, ఇతర కార్యక్రమాలను చేపట్టే రకంగా చేయాలనేది. ఇంకొకటి ఏంటంటే గ్రోత్ కారిడార్గా అంటూ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి అటు ఇటు కిలోమీటర్ వరకు గ్రోత్ కారిడార్ని పెట్టారు. చాలామంది ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే మాకు ఫ్లాట్లు కావాలని అడుగుతుంటారు. బాబు అక్కడ గ్రోత్ కారిడార్ ఉంటుందో వద్దు అని అంటే కొంతమందికి అర్థం కాదు అది. ఇది ఓఆర్ఆర్కు ఇటు అటు కిలోమీటర్ మేర గ్రోత్ కారిడార్గా పేర్కొంటున్నారు. భూ వినియోగ మార్పిడి, నిర్మాణాలు చేపట్టాలంటే హెచ్ఎండిఏ నుంచి అనుమతులు తీసుకోవాలి. చెరువులు, వాగులు, జలవనరులు, ఇతర పచ్చదనం కాపాడేందుకు ఈ మాస్టర్ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఎక్కడ పడితే అక్కడ రెడ్, ఎల్లో కేటగిరీ పరిశ్రమలు రాకుండా వాటికి ప్రత్యేక ప్రాంతాలను కేటాయిస్తారు. భవిష్యత్తులో బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో లాంటి వాహనాన్ని అనుసంధానం చేస్తారంటూ. అంటే 2 డెవలప్మెంట్లు, ఒకటి ఈ ప్యూర్ ఏరియాలో మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి రేడియల్ రోడ్లు వాటికి సంబంధించిన డీటెయిల్స్ రావడం, ఆ తర్వాత 110 ప్రాంతాలలో గ్రీన్ బెల్ట్స్ ఏర్పాటు చేయడం, హరిత జోన్లు ఏర్పాటు చేయడం, పర్యావరణాన్ని ఒక సమతుల్యత పాటించే రకంగా ఉండి ఎంటైర్ అంటే రేపు పొద్దున హైదరాబాద్ జనాభా 3 కోట్లు అవుతుంది అంటున్నారు 2040 కల్లా. అంటే ఇంకొక 14 సంవత్సరాల్లో 3 కోట్లకు రీచ్ అవుతుంది. కాబట్టి ఇదంతా అప్ టు త్రిబుల్-ఆర్ దాకా ఫిలప్ అయిపోతుంది. అందుకే మాస్టర్ ప్లాన్లో అట్లా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు డిసెంబర్ నాటికి మాస్టర్ ప్లాన్ వస్తే పూర్తి రూపురేఖలు మారుతాయి, రైట్? ఇది దానికి సంబంధించి. ఇక ఫైనల్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్. మనకు తెలుసు, ఫ్యూచర్ సిటీకి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని లాస్ట్ ఇయర్ మార్చి 12వ తేదీన జీవో నంబర్ 69 ద్వారా ఏర్పాటు చేశారు. ఎఫ్సిడిఏ అడ్మినిస్ట్రేషన్ పర్పస్. రీసెంట్గా 2-3 నెలల క్రితం
పోలీస్ కమిషనరేట్ కూడా ఫ్యూచర్ సిటీ కోసం సపరేట్గా ఏర్పాటు చేస్తారు. అంతకుముందు ఒకటే పోలీస్ స్టేషన్ ఉండేది. ఈ ఫస్ట్ ఫేజ్ 14,000 ఎకరాలకు సంబంధించిన పరిధిలో ఉన్న 5-6 గ్రామాలను కలిపి గ్రీన్ ఫార్మా పోలీస్ స్టేషన్ అని చెప్పి నకర్త మేడిపల్లిలో ఏర్పాటు చేశారు 2022లో. ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక భారీ లెవెల్లో 2 జోన్లతో మొత్తం సపరేట్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేశారు. దానికి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే ప్రభుత్వ నిధుల వినియోగానికి ఇక నుంచి ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్కు అనుమతిస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసినందున ఇకపై ఆర్థిక శాఖ నియమావళిలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ శాఖాధిపతి విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బడ్జెట్లో నిధులను కేటాయించినప్పుడు ఈ పేరుతోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది అనేది లేటెస్ట్ డెవలప్మెంట్. అంటే ఫ్యూచర్ సిటీ రేపు పొద్దున ప్రభుత్వం మారితే ఫ్యూచర్ సిటీ పోతుంది అని కూడా ఇప్పటికీ అవాకులు చవాకులు మాట్లాడేవాళ్ళు, ఆఫ్ బ్రెయిన్తో ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్లకు ఇన్ని డెవలప్మెంట్స్ అంటే సపరేట్గా ఒక అథారిటీ ఏర్పాటు చేసి, సపరేట్గా ఒక పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసి, దానికి ఆర్థిక శాఖ గుర్తింపు ఇవన్నీ చేసిన తర్వాత ప్రభుత్వం ఈ రకంగా ముందుకెళ్తూ ఉంటే అయినా కూడా రేపు ప్రభుత్వం మారితే ఫ్యూచర్ సిటీ ఉండదు అని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళకి ఏం చెప్తారో మనం ఏం చెప్పలేం. కానీ నిజానికి ఏ ప్రభుత్వమైనా ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే తలసరి ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకోసం ఉద్యోగ కల్పన అవసరం, ఉపాధి కల్పన అవసరం. అందుకోసం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లను, పెద్ద పెద్ద సంస్థల ఇన్వెస్ట్మెంట్లను రాష్ట్రానికి రప్పించడం అనేది అనివార్యం. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ ప్రతిపాదనలు సెక్టర్ వైజ్గా మొన్న ఎంఓయూలు జరిగాయి. ఇది గ్లోబల్ సబ్మిట్లో. ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం చేసుకున్న వాళ్ళని ఏం చేయలేదు. రైట్, ఫ్యూచర్ సిటీలో ఎవరైనా కోర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న వాటిలో కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్.